హీరో విశ్వక్సేన్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కాంట్రవర్సీగా మాట్లాడారు. అసలు ఏంటంటే విశ్వక్సేన్ గారు ఏమైనా మదన పడుతున్నారని అనిపిస్తుంది. కాంట్రవర్సీ మాట్లాడటం అని కాదే కానీ ఆయన మాట్లాడింది అన్న కాంట్రవర్సీగా ఎవరైనా తీసుకుంటే కాంట్రవర్సీ అవుతుంది తప్ప ఆయన కాంట్రవర్సీగా మాట్లాడారని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఓపెన్గా మా స్టేజ్ పైన సరే ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడే వ్యక్తి. అతను ఏజ్ చూసుకుంటే 29, యంగ్ స్టార్ అని చెప్పాలి. యంగ్ స్టార్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఆయన మెకానిక్ రాకీ సినిమా 22వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అటు చూస్తేనేమో అక్కడ పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరుగుతుంది. పుష్ప 2 ఆయన మాట్లాడుతూ పుష్ప 2 ట్రైలర్ ఈరోజు చూడండి, రేపు మా ట్రైలర్ చూడండి, అది పాన్ ఇండియా లెవెల్లో మంచి సౌండ్ చేస్తుందని చెప్పేసి ఆయన పాజిటివ్గా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత ఆయన ఏదో స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఆ స్పీచ్ కూడా వద్దని పడేసి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఓపెన్గా మాట్లాడతానని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ మాటల సందర్భంలో కొంతమంది ఆయన టార్గెట్ చేస్తున్నారు పర్సనల్గా అనేది ఆయన వ్యక్తీకరించడం జరిగిందనమాట. ఎవరినో ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు, పర్సనల్గా టార్గెట్ చేశారు ఈ ట్రైలర్ రివ్యూలు కానీ, లేకపోతే లాస్ట్ టైం విశ్వకు ఒక కల్కి సినిమా, అప్పుడు కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒక వ్యక్తి ఎవరో యూట్యూబ్లో ట్రైలర్ రివ్యూ అని పెట్టేసి దాంట్లో ప్రభాస్ కనపడలేదు, కల్కిలో ప్రభాస్ స్పేస్ తక్కువ ఉంది, డిసప్పాయింట్ సమ్ బ్లా 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 ఇది చేశారు. దానిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా నీకు ట్రైలరే కదా వచ్చింది, ట్రైలర్ సినిమా చూడాలి కదా, సినిమా చూసిన తర్వాత నీ అభిప్రాయం చెప్పానట్టు టోన్లో ఆయన మాట్లాడటం జరిగింది. బాహటంగానే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు తను విశ్వక్సేన్. తన అభిప్రాయాన్ని తను చెప్తుంటారు. నేను స్టేజ్ మీద జరిగింది కూడా అదే రివ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది రివ్యూర్లని పర్టికులర్గా ఏరా చూస్తున్నావా నువ్వే అని చెప్పేసి ఒక వ్యక్తిని సంబోధిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. దానికి రివ్యూవర్స్ని టార్గెట్ చేశాడు విశ్వక్సేన్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. ఈ రివ్యూల చుట్టూ కొంతమందిని రివ్యూల్లో అందరూ శుద్ధపోసలని మనం చెప్పలేము. ఇప్పుడు నిందలు వేస్తున్న ప్రతి ఒక్కళ్ళు శుద్ధపోసలని మనం చెప్పలేము. రెండు వైపులా ఉంటుంది ఏదైనా సరే, అన్ని వర్గాల్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఈయన మా అభిప్రాయం ఏంటంటే రివ్యూవర్స్ ఎవరో ఒకళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ నిన్న ఏదైతే జరిగిందో దాంట్లో ఆ ఈవెంట్లో హైలైట్ అయిన పాయింట్ అదనమాట. అది ఇప్పుడు కాంట్రవర్సీగా నడుస్తుంది సోషల్ మీడియాలో. 22వ తారీఖు చూసుకున్నట్టయితే మెకానిక్ రాకీతో పాటు ఒక 3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. మెకానిక్ రాకీ, దేవకీనందన వాసుదేవ ప్లస్ కేసీఆర్ అనే ఒక సినిమా వస్తుంది. దాని తర్వాత ఇంకొక సినిమా జీబ్రా అని ఒకటి నడుస్తుంది. ఈ సినిమాలన్నీ రిలీజ్కి ఉన్నాయి. ఆ రిలీజ్కి ఉన్న సినిమాల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీగా ఓపెనింగ్ ఉన్న హీరోగా మనోడు ఉన్నాడు అన్నమాట, విశ్వక్సేన్ ఉన్నాడు. సో విశ్వక్సేన్కి ఇప్పుడు చిన్న సినిమాలు చూసుకున్నట్టయితే లాస్ట్ దీపావళికి వచ్చిన చిన్న సినిమాలు కూడా మొత్తం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 సినిమాలు హిట్ అయిపోయినాయి. ఒకటి 50 కోట్ల క్లబ్లో జరిగింది, 100 కోట్ల క్లబ్లో లక్కీ భాస్కర్ జాయిన్ అయింది, ప్లస్ అమరనేమో 200 క్లబ్లో జాయిన్ అయింది. ఇలా 3 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే. బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న పెద్ద కాకుండా కంటెంట్తో వస్తే హిట్ చేస్తామన్న టోన్లో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. మెకానిక్ రాకీ పరిస్థితి ఏంటనేది ఈ వీక్ తెలుస్తుంది అనమాట. సో అతను ప్రమోషన్కి వచ్చే ముందు ఎమోషనల్గా మాట్లాడతారని చెప్పేసి అతనికి ఒక ట్యాగ్ ఉంది. ప్రమోషన్ల ముందు ఎమోషనల్గా మాట్లాడటం రా అని చెప్పేసి అతనికి ట్యాగ్ ఉంది కాబట్టి అతను ఓపెన్గా మాట్లాడతారు అని చెప్పేసి ఇంకొక పక్క ఉన్నట్టు మాట్లాడతారని చెప్పి అతనికి ఒక ఇది ఉంది. సో అతను కాంట్రవర్సీ చేస్తున్నాడా, కాంట్రవర్సీ అవుతున్నాయా, కావాలని కాంట్రవర్సీ చేస్తున్నాడా, లేకపోతే మాట్లాడింది కాంట్రవర్సీ అవుతుంది అనేది అదొక పెద్ద డిబేట్. సో నేను రివ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే రివ్యూవర్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాను, ఒకళ్ళిద్దరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సినిమాల గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, పర్సనల్గా అటాక్ చేస్తే మటుకు ఊరుకోను అనే టోన్లో మాట్లాడారు అనమాట. సో నెక్స్ట్ వీక్ సినిమాలు ఏం చేస్తారు, ఏది కంటెంట్ బాగుంటే అది హిట్ అవుద్ది అనే టోన్లో ప్రజెంట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఉంది కాబట్టి ఆ కంటెంట్ ఏ మేరకు వీరికి సప్లై చేస్తారని చూడాలి. ఫస్ట్ థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగితే అతనే బయటకు వెళ్ళి చెప్తారనమాట, సినిమా బాగుందనో బాగాలేదని అతనే చెప్తాడు. బట్ థియేటర్కి ఫస్ట్ రప్పించాలి కదా, రప్పించడానికి ఏంటి పరిస్థితి అనేది ఈ పబ్లిసిటీకి సంబంధించిన గోవాలంతా నడుస్తుంది అనమాట. ఫస్ట్ షోకి ఆడియన్ రావటం వరకే వాళ్ళ చేతిలో ఉంది, ఎవరి చేతిలో అయినా సరే. దాని తర్వాత ఆడియన్ రిజిస్టర్ చేస్తారు, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు, ఏ సినిమాకి ఎంత బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఇస్తారని ఆడియన్ చేతిలో ఉంది. కాబట్టి వెయిట్ చేసి చూడాలన్నమాట. ఈ 4 సినిమాలు ఉన్నాయి ఈ వారం. దాని తర్వాత పుష్ప వస్తుందట, దాని తర్వాత సంక్రాంతి, ఆ మిగతా సీజన్ అంతా కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఓ మాదిరి సినిమాలు, ఓపెనింగ్ వచ్చే సినిమాలు ఈ సినిమా ఉందని చెప్పుకోవచ్చు. సో విశ్వక్సేన్కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పాలి మనం.
అతను కూడా కొద్దిగా ఫామ్లో ఉన్నారు. ఆయన కూడా అవును. గత సినిమాలు చూస్తుంటే పర్ఫామ్ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర, గామి దగ్గర కానీ, లేకపోతే అంతకుముందు వచ్చినటువంటి దాస్ కదమ్కి కానీ, ఇవన్నీ కూడా సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చినాయి అతనికి. అవును. సో ఈ సినిమా కూడా ఓపెనింగ్స్ వస్తాయని మనం ఆశిద్దాం.